వందల తులాల బంగారం చేతిలో లోడ్ చేసిన గన్ కళ్ళ ముందు కసాయి దొంగలు ఎవరైనా సరే వణికిపోయి ప్రాణాలు కాపాడుకోవాలని చూస్తారు. కానీ ఆ యజమాని వారితో వీరోచితంగా పోరాడాడు. ప్రాణం పోయినా పర్వాలా, నా కష్టాన్ని తాకనివ్వను అంటూ దొంగలపైకి పులిలా దూకాడు. తలపై గంతో కొట్టిన, గొడ్డలతో వేటు వేసిన పట్టు వదలకుండా పోరాడాడు. దుర్మార్గులు మాత్రం కనికరం లేకుండా తీవ్రంగా గాయపరిచి దొరికిన కాడికి దోచుకెళ్లారు. తెలంగాణలో కీసర గోల్డ్ షాప్లో జరిగిన చోరీ ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతోంది. స్క్రీన్ మీద దృశ్యాలు కూడా మీరు చూడొచ్చు. నాగారం సత్యనారాయణ కాలనీలో ఉన్న బాలాజీ నగల దుకాణంలోకి శుక్రవారం సాయంత్రం 5 గంటల సమయంలో దుండగులు దూసుకొచ్చారు. అప్పటికే షాపులో 2 కస్టమర్స్ ఉండగా వారిని బెదిరించి బయటకు పంపించేశారు. తర్వాత సందీప్ను గన్తో బెదిరించి షాపులో నగలను ఓ సంచిలో వేసుకుంటున్నటువంటి దృశ్యాలు కూడా మీరు స్క్రీన్ మీద చూస్తూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి ఆ షాపులో ఉన్నటువంటి ఆ సీసీ కెమెరాలో రికార్డ్ అయినటువంటి దృశ్యాలు మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. నగలు మొత్తం ఏ విధంగా దోచుకుంటున్నారో మీరు చూడొచ్చు. నగలని కూడా ఏ విధంగా తమ సంచిలో వేసుకుంటున్నారో చూడొచ్చు. వచ్చినటువంటి ఇద్దరు కూడా ఆ షాపులో ఉన్నటువంటి బంగారం మొత్తం కూడా ఉంగరాలు కావచ్చు, గొలుసులు కావచ్చు, అన్నీ కూడా బంగారపు వస్తువులు అన్నీ దోచేస్తున్నటువంటి దృశ్యాలు మీరు ఆ సర్కిల్లో చూడొచ్చు. ఏ విధంగా దోచుకుంటున్నారో దొంగలు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఇద్దరిలో ఒక దొంగతో వ్యాపారి చాలా పెద్ద పోరాటమే చేశాడు.